మొదటి కీర్తన మనమందరం కలిసి చదువుకుందాం. ఒకవేళ వేస్తే స్క్రీన్ మీద కూడా వేయండమ్మా. చిన్న కీర్తన, రచయిత ఎవరో తెలియదు కానీ చాలా గంభీరమైన, అర్థవంతమైంది. ఎన్ని దినాలైనా కూడా ధ్యానించవచ్చు. అందరం కలిసి మరి కీర్తనను చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుడు. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపలను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుగును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలా చక్కని కీర్తన, ఎంతో అర్థవంతమైంది. మరి ఈ యొక్క కీర్తన అనేది, రచయిత అనేది మనకు తెలియదు కానీ మరి చాలా అర్థవంతంగా, లోతుగా, మరి ఆత్మీయ జీవితంలో మనము డైలీ దీన్ని మెడిటేట్ చేసినా కూడా మంచిదే. మరి నేను దేవుణ్ణి అంటే ఎరిగినప్పటి నుంచి కూడా ఈ కీర్తనను రోజు మరి ఉదయకాలంన మరి మా కుటుంబ ప్రార్థనలో చెప్పే అలవాటు ఉన్నది. ఇంతవరకు అంటే దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నంత వరకు డైలీ ప్రేయర్ అయిన వెంటనే అది చెప్పడం అనేది అలవాటు ఉన్నది. సో ఇందులో ప్రాముఖ్యంగా ఏంటంటే 3వ వచనంలో, అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఈ అతడు ఎవరు అని ఒకవేళ మనం చూస్తే, ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా తన జీవితకాలం అంతా కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, అదే రకంగా ఏంటంటే పాపుల మార్గంలో ఒక్క గడియ కూడా నిలవకుండా, అపహాసకులలో సమ్మతించి కూర్చుండకుండా ఉన్న ధన్యుడు ఎవరు? మరి ఈ యొక్క నీటి కాలువలో నాటబడిన చెట్టు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే ఇంత పరిశుద్ధంగా జీవించింది ఎవరు అంటే అబ్రహామా అని ఒకవేళ ఒక ప్రశ్న వేసుకుంటే, అబ్రహాం మరి అబద్ధం ఆడి ఉన్నాడు. ఆయన మరి ఈ యొక్క నీటి కాలువ నాటబడిన చెట్టు కాదు. దావీదు వందమా? దావీదు కూడా వ్యభిచరించున్నాడు, నరహత్య కూడా ఆయన చేయించి ఉన్నాడు. సో ఆయన కూడా కాదు. ఎవరు అంటే మరి ఆ యొక్క మరి అదే రకంగా ఏంటంటే ఈ ధన్యుడైన మనుషుడు ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తే ఈ యొక్క ధన్యత కలిగి ఉన్నాడు. ఈ రకంగా ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా, భూమికి పునాదులు వేయనప్పుడు అని పాట పాడుకున్నాం మనం, ఆయననే ఉన్నాడు. మరి ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉంటిని, నేను ప్రధాన శిల్పిని అయి ఉంటునని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. సో ఆయననే ఈ యొక్క ధన్యుడైన మనుష్యుడై ఉన్నట్టు మనము చూస్తూ ఉంటాం. మరి ఈయన ఏంటంటే ఈయనకు జీవితంను ఒకవేళ మనము మత్తయి, మార్క్, లూక్లో చాలా చక్కగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా జీవించి ఉన్నాడు, తన తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. బాలుడుగా ఉన్నప్పుడైనా ఆయన యొక్క నీతి కార్యములు ఏ రీతిగా మరియు పరిచయులతో, శాస్త్రులతో, ధర్మశాస్త్రోపదేశకులతో వాక్యానంతా చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఆశ్చర్యచక ఈ యొక్క వయస్సులో ఈయనకి ఇంత జ్ఞానము ఏ రీతిగా ఉన్నది అంటే వారికి సమాధానాలు ఇచ్చినాడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు మరి యెరూషలేముకు వెళ్ళినప్పుడు మరి ఆయన శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతున్న 3 దినములు అయిపోయింది. వాళ్ళేమో వెనుక వస్తున్నాడు అనుకున్నాడు, కానీ అతడు తన కార్యమును మొదలుపెట్టి ఉన్నాడు. సో బాలుడుగా ఉన్నప్పుడు ఏదన్నది, తల్లి ఆజ్ఞలను ఏ రీతిగా సాధించాడు. ఆ యొక్క నీళ్లను ద్రాక్షరసం చేయనప్పుడు తన తల్లి మాట విన్నట్టు కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఏంటంటే
తండ్రి ఇల్లు అపవిత్రపరచబడి వ్యాపార స్థలముగా అయినప్పుడు, అంటే ఆ యొక్క యెరూషలేము మందిరం ఏం చేస్తున్నారంటే పావురాలు అమ్మడము, వ్యాపారం చేయడం అయిపోయింది. ఆ యొక్క తండ్రిని గూర్చిన ఆసక్తి ఆయనను భక్షించను అంటుంటాం. కీర్తనల గ్రంథం 69:8 వచనంలో 3వ లైన్లో ఉంటుంది. ఆయనను గూర్చిన ఆసక్తి, తన ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించను అంటుంటాడు. సో ఆ రకంగా ఏంటంటే ఆ యొక్క దేవాలయం విషయంలో, దేవుని యొక్క ఆలయం విషయంలో ఎంతగా ఆసక్తి ఆయన కలిగి ఉన్నదో మనము చూడవచ్చు. అదే రకం ఏంటంటే మరి లాజరు లేచినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు ఆయన లేపడం కానీ, ఆయన శక్తిని గనపరచడం కానీ, ఆయన పరలోకం నుండి కానీ నరకమనే సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఫలించిన ఆ ఫలము ఆ రీతిగా ఉన్నట్టు మనము చూడగలం. అదే రకంగా ఏంటంటే అది ఒక జీవ వృక్షము ఆయననే జీవ వృక్షం అయి ఉన్నది. అన్నిటికంటే ఏంటంటే ఆ గెత్సెమనే తోటలో ఉన్న ఆయన యొక్క అనుభవం ఏ రీతిగా, ఆ గెత్సెమనే తోటలో అంటే గెత్సెమనే అంటే నల్లగొట్టుబడుట అని అర్థం. మరి ఆయనకు జరగబోయేది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక నష్టమైన, ఏదైనా అనారోగ్యమైన కలుగుతుంది అని తెలిస్తే మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది. ఇంకొక 6 నెలల్లో నువ్వు చనిపోతావు, ఒక క్యాన్సర్ కానీ ఏదైనా మరి దీర్ఘకాలికమైన ఒక క్రానిక్ డిసీజ్ అనేది వస్తే నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నది. మరి మన మధ్యలో వచ్చిన గంటల ప్రకాష్ గారు ఈ మధ్యకాలంలో 15th ఆగస్టు చనిపోయింది. ఆయనకు 92 నుంచి తెలుసంట, కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, క్యాన్సర్ ఉన్నది, నేను చనిపోతా అంటాను. మరి జాషువా పాస్టర్ కూడా అన్నాడు, ఆయన ఏంటంటే ఆయన ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అంటే తర్వాత అది వేరే విషయం, అది కానీ ఏంటంటే ఆయనకు అది ఎట్లనే చనిపోతాను నేను ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నట్టు జాషువా పాస్టర్ గారికి చెప్పిండంట. సో ఆ రకంగా ఆయన 92 నుంచి అంటే 2025లో అంటే అది ఒక 8 years, 32 years నుంచి ఆయన 33 years నుంచి ఆయనకు తెలుసు చనిపోతా అంట. 55 yearsలో ఆయన చనిపోయి ఉన్నాడు. సో ఆ రీతిగా చనిపోతామంటే తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా గెత్సెమనే తోటలో మరుసటి దినం ఏమవుతుందో ఆయనకు కంప్లీట్గా తెలుసు. యెషయా భక్తునికి క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరముల క్రితమే యేసుక్రీస్తు యొక్క శ్రమలు అనేది అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు కానీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయనకు తెలుసు కాబట్టి మరి ఆ బాధను, ఎందుకంటే ఆయన మానవ అవతారం ఎత్తిన్నాడు. అప్పుడు ఆయన దేవుడు కాదు అప్పుడు, కానీ మానవుల రీతిగా, అందుకే ఆ బాధ అనేది ఆయన ఎంత బాధ అనుభవించిండో మనకు తెలుసు. నీళ్ళు, ఆ కన్నీరు రక్తం, అది మరి చెమట రక్తముగా గారిందంట. ఎప్పుడైనా ధ్యానించిండ్రా? చెమట రక్తంగా ఎప్పుడు గారుతుంది అంటే ఆ నరాలు చిట్లిపోయి, ఏంటంటే నరాలు అనేది చాలా క్యాపిలర్స్ అంటారా సిస్టర్, ఏం లేదు సిస్టర్, చిన్న నరాలు ఉంటాయి, క్యాపిలర్స్ కదా, ఆ నరాలు చిట్లిపోతాయి అన్నట్టు. ఆ బాధతోని ఆయన కలగబోయే ఆ బాధతోని ప్రార్థించినప్పుడు మరి ఆ యొక్క నరాలు చిట్లిపోయి ఆ రక్తముగా, మన రక్తము కన్నీరుగా గారిచి ఆ గెత్సెమనేతో నలగొట్టబడి ఉన్నాడు. మనం కూడా పాట పాడుకుంటుంటాం బల్ల దగ్గర, చూడుము గెత్సెమనే ఆయన తోటలో. ఆ గెత్సెమనే తోటలో ఆ రీతిగా ఆ గెత్సెమనే అనుభవం కలిగిన వాడాయన. చివరిగా ఏంటంటే ఆయన ఆ శిలువ మీద ఉన్నప్పుడు మరి ఆ యొక్క కల్వరి శిలువలో ఈ వృక్షము కాచిన నింటైన పంట అంటారండి. మరి ఆయన అంతగా గాయపరిచినా కూడా ఆ శిలువ మీద ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన ఆకువాడక వెట్టగలిగిన కూడా చింత నొందక కాపుమానని జీవవృక్షమైనది అంటున్నది. ఫలించిన మెలిమి పండు అంట. ఏ రీతిగా రాసిండ్రో చూడండి. ఆ యొక్క మాటలో మెలిమి పండు అంటాడు. ఆ ఫలించిన మెలిమి అంటే మేలైన పండు అన్నట్టు మెలిమి అంటే. సో ప్రభునందు పిల్లారా, ఆ యొక్క వృక్షము అతడు నీటి కాలువలెరనను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎవరంటే యేసుక్రీస్తే, ఇంకా ఎవరూ లేరు. పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుని, ఏ దైవజన్యం చూసినా కూడా
ఏదో ఒక విషయంలో తప్పిపోయినట్టు మనం చూద్దాం. కొంతమంది ఉన్నారు, దానియేలు విషయంలో వ్రాయబడలేదు, యోసేపు విషయంలో ఏ విధమైన పాపం చేసినట్టు వ్రాయబడలేదు. మరి వాళ్ళు ఉన్నతమైన, ఎందుకంటే మానవ ఆదామవుల నుంచి వచ్చినారు కాబట్టి ఆ పాపం అనేది వాళ్ళ దగ్గర కొద్దిగా ఉన్నదో లేదో అదైతే మన పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారే ఆ నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్లైనది, ఆ యొక్క నీటి కాలువల నాటబడినద జీవ వృక్షమైనట్టు మనము పరిగణించవచ్చు. కాబట్టి ఏంటంటే ఆయనను మనం అన్ని విషయంలో ఏంటంటే ఏ భక్తునైనా కూడా ఎవరినైనా కూడా మనం మాదిరిగా తీసుకుంటే, ఒక మోడల్గా తీసుకుంటే ఏదో ఒక బలహీనత అనేది వాళ్ళకు ఉంటుంది. ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద మెసేజెస్ ఇచ్చినా ఏదైనా కూడా ఏదో ఒక బలహీనత. అందుకే పరిశుద్ధైన పౌలు ఏమన్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. అంటే పరిశుద్ధుడైన పౌలు గ్రేడ్ ఏ రీతిగా ఉన్నదో చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు. ఎంత ధైర్యం కావాలండి, ఎంత అంటే ఆయన క్రీస్తుతో ఆ రీతిగా లీనమైపోయి ఉన్నాడు. మనం ఆ రకంగా ఎందుకు మనం ఇన్స్పిరేషన్, ఆ క్రీస్తును ఎందుకు మనము ప్రతి విషయంలో పరిశుద్ధుడైన పౌలు కూడా తీసుకోవచ్చు. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించిండో క్రీస్తు కొరకు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నాడు. ఆయన స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే మనం చదవడానికి కూడా నాకైతే ధైర్యం దానిపేద పరిశుద్ధుడైన పౌలు యొక్క స్టేట్మెంట్ చూస్తూ ఉంటే. బ్రదర్ మరి జేమ్స్ బ్రదర్ చెప్పి ఉన్నాడు, పౌలు గురించి చెప్పి ఉన్నాడు. మరి ఎంతగా ఆ యొక్క ఏ టాపిక్ ఏమో చెప్పింది బ్రదర్, ఏంటది బ్రదర్ జేమ్స్ చెప్పి, ఉగ్రవాది నుంచి ఆ ఎంత అంటే ఆ యేసు క్రీస్తు గురించి ఎవరైనా చెప్తే చంపేయాలన్నట్టు, అంత ఉగ్రవాదిగా ఉన్నాడు ఆయన, తీవ్రవాది, టెర్రరిస్ట్ అన్నట్టు. దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడదు, ఆయన చంపడానికి కూడా సిద్ధమై ఉన్నాడు. అటువంటి ఆయన మా దేవునికి ఎంత గొప్ప సాక్ష్యం. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు ఉన్నానంటే ఆయన పునరుత్థాన బలం ఏ రీతిగా ఎరువు నిమిత్తం అంటాడు. ఇంకోటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3, ఆయన పునరుత్థానం యొక్క బలం అంటాడు. అంతవరకు వెళ్ళిపోయినాడు అన్నట్టు పరిశుద్ధుడైన పౌలు. సో వాళ్ళని మనము యేసు క్రీస్తును, పరిశుద్ధుడైన పౌలును వీళ్ళని మాదిరికరంగా తీసుకోవాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ప్రేరేపణగా తీసుకోవాలి వాళ్ళ గురించి. అందుకే చదవాలి, దేవుని వాక్యం చదువుతుంటే ప్రేరేపబడి. ఒకసారి డల్ అవుతూ ఉంటాం. బ్రదర్ మోహన్ ప్రార్థించినాడు, కష్టంలో నష్టంలో ఆ యొక్క బాబు ఆ రీతిగా ఆ యొక్క మరి ఏమన్నా అయింటే ఈరోజు మన పరిస్థితి ఏందో చూడండి. వెంట్రుక వాసంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు తప్పించగలడు. సో కాబట్టి ఎందుకంటే ఆ దేవుని వాక్యం చదువుతూ ఉంటే, ఇప్పుడు ఆ బ్రదర్ ఆ సాక్ష్యం ఒకవేళ ముందు వచ్చి చెప్తే మంచిదే, చెప్పిండు, ఓకే, అంతవరకైనా మనకు అర్థమైపోయింది. ఆయన టెన్షన్ ఆ యొక్క సిస్టర్ది కానీ ఈరోజు ఏమన్నా అయింటే ఆ పరిస్థితి ఎంత ఇది ఉండో చూడండి. అది ఊహించుకుంటే మనకు భయమే అవుతుంది. సో దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఆ రీతిగా ఇన్స్పిరేషన్ ఒక అందుకే సాక్ష్యాలు అనేది దేవుని సంఘంలో సజీవమైన సాక్ష్యాలు పంచుకోవాలంటే అదే అంటారు, లేచి ఒక మాట చెప్తూ ఉండాలి. ఎవరికైనా ఆ రీతిగా కృంగిన వేళలో ఉంటే దేవుడు ధైర్యం అనుగ్రహిస్తాడు. సో దేవుని సన్నిధిలో దానికి దేవుని వాక్యము చదువుతూ ఉంటే ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, మనం ప్రేరేపింపబడతాం. కృంగిని స్థితిలో ఉంటాం, ఏమిటి తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదివితే నీకు ధైర్యం. ఎందుకంటే ఇది జీవము గల వాక్యమై ఉన్నది, ఇది సజీవమైన వాక్యమై ఉన్నది. నీ ఒక నిర్జీవుడవైతే నేను సజీవంగా లేపగలదు. నువ్వు దుఃఖములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం చదివితే నాకు ధైర్యము అనిపిస్తుంది. ఆ అనుభవం ఉంటే, అందుకే మరి దివారాత్రం, ఇది ఈ కీర్తనలోనే ఉన్నది, దివారాత్రం అంటే డే అండ్ నైట్ ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంటాం. సో కాబట్టి ఈ రీతికంటే ఈ కీర్తనలో ఏంటంటే ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది, ఏంటంటే ధన్యుడు అనే మాట ఉంది. బ్లెస్డ్ అంటే ఉన్నది. బ్లెస్డ్ ఎవరు? బ్లెస్డ్ అంటే ఆశీర్వదింపబడినవారు. ఎవరు ఆశీర్వదింపబడినవారు? మరి అబ్రహాము ఆశీర్వదింపబడినవాడు.
ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? దేవుడు చెప్పింది, ఆయనకి ఎక్కడ వెళ్ళానో తెలియదంటే కూడా అక్కడ నువ్వు ఆ మొరియా పర్వతం మీద వెళ్ళి నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమంటే వెళ్ళిపోయింది అంతే. నేను చూపించు దేశంలోకి వెళ్ళమంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళాలనో రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఆయనకి ఎక్కడ వెళ్ళాలో తెలియదు. దేవుడు రమ్మన్నాడు, వెళ్ళాడు అంతే. అందుకే ఆయన ఆశీర్వదింపబడినవాడు. సో మరి ఆశీర్వదింపబడిన వారు లోపటికి రండి అంటుంటాడు. మరి ఎబెనేజర్ను వాళ్ళను మరి లాభాను అంటుంటాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు లోపటికి రండి అంటాడు. ఆశీర్వదింపబడిన వారు అంటే ధన్యుడు వాళ్ళు. ఈ రకంగా ఆ ధన్యుడు అంటే ఈ యొక్క కీర్తనలో ధన్యతలో ఉన్నది. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొత్తం ధన్యతలు ఉన్నాయి. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినాడు. ఇంకొకటి ఏంటంటే సంతోషముగా ఉండేవాడు. ఎవరు సంతోషంగా ఉంటారు? దేవుని సన్నిధికి వచ్చి ఆనందముగా సంతోషముగా ఆర్భాటము చేయుడి అంటుంటూ ఉంటాం మనం. దేవుని సన్నిధిలో ఆనందంగా సంతోషంగా సీరియస్గా మనం ఏమి మాట్లాడకుండా ఇట్లా ఉండకూడదు. ఏదో ఒకటి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి, అంత సంతోషిస్తూ ఉండాలి. మరలా చెప్పుది ఆనందించుడి అంటాడు పరిశుద్ధుడైన పౌలు. చూడండి, ఆయన అందుకే ఇన్స్పిరేషన్గా ప్రతి విషయంలో చూసుకోవచ్చు అంతే. ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పరిశుద్ధుడైన పౌలును జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తూ ఉంటే ఆయన ఫిలిప్పులో ఆ యొక్క ఖైదు చెరసాలలో ఉంటాడు ఆయన. అది వర్ణించాలంటే చాలా 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 అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం అక్కడికి వెళ్ళాలి అన్నట్టు. చెరసాలలో శిలను ఆయనను చెరసాలలో వేసినారు. ఎక్కడంటే ఒక మురికి గుంట దగ్గర, గుంట ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గుంటలో గుంట పైన ఒక రాయి వేసి కూర్చోబెట్టి కాళ్ళకు బొండాలు వేసినారు. బొండాలు అంటే రాళ్ళు వేసినారు లేవకుండా. నేనేదనుకుంటానంటే నా ధ్యానం ఏంటంటే ఆ యొక్క కాలువలు ఎందుకంటే ఏమన్నా నేచురల్ కాల్స్, ఒకవేళ యూరినేషన్ కానీ ఏదైనా మోషన్ కానీ ఉంటే అక్కడ వెళ్ళడానికి. అందుకే ఆ మురికి కాలువ మీద అక్కడ కట్టేసినారు. దోమలుండొచ్చు, ఈగలుండొచ్చు, వాసన ఉండొచ్చు. ఆ పరిస్థితిలో మరి ఆయన సంతోషంతో పాటలు పాడినప్పుడు చెరసాల గోడలు అనేది కూలిపోయినాయి. పాటను కూడా మనం పాడుకుంటూ ఉంటాం. అక్కడ ఆయన మరలా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటే అక్కడ ఆ మాట అన్నాడంటే అక్కడ ఆయన ఆ పరిస్థితిలో అట్లుండి బయట ఉన్న వాళ్లకు, విశ్వాసులకు ఆనందించుడి, ప్రభునందు మరలా ఆనందించుడు అనేటి మాటను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పదే వ్రాయబడి ఉన్నది. ప్రభునందు సంతోషముగా ఎవరు ఉంటారు? మనమే. ఈ లోకంలో ఎంతో సంతోషం, ఇది తాత్కాలికమైనది, పువ్వు వలె వాడిపోవునని కూడా ఇంతకుముందు ఒక పాట వాడుకొని ఉన్నాం. మనం వాడిపోతుంది. మనం ఏ రోజు ఉంటాము, ఈరోజు ఎంతగానో వికసిస్తూ ఉంటాం. చిన్నపిల్లలను ఎత్తుకుంటే ఎంతో మంచిగా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రీతిగా పువ్వులాగా వాడిన తర్వాత వాడిపోతూ ఉంటాం. కొంతకాలమైనాక ఇదైపోతుంది. అది ఎవరి మరణము ఏ రీతిగా ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. సో కాబట్టి మరి సంతోషముగా మనకు ఎవరు ఉంటామంటే మరి ఆ దేవునితోని ఉండవాలి. ఆ ధన్యత అనేది ఈ యొక్క సామెతల ఈ యొక్క కీర్తన మొదట్లో చూడగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, నేను యాంప్లిఫైడ్ బైబిల్లో నేను చాలా కాల క్రితం చాలాసార్లు కూడా చెప్పడానికి నేను పంచుకున్నాను మీతో. ఏంటంటే ఇతరులు చూసి అసూయపడే వాళ్ళ ధన్యత ఏంటంటే, ఇతరులు చూసి అసూయపడతారంట. అంటే మన యొక్క విశ్వాసము, మన యొక్క నడవడి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట, మన యొక్క క్రమశిక్షణ, వీటన్నిటిని చూస్తే వాళ్ళు అసూయ ఏంటి వీళ్ళ యొక్క ప్రత్యేకత. అందుకే ఏమంటాడు, శూలమతిని అడుగుతారు, వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషము ఏమే అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇంతగా ఆయన గురించి తాపత్రయపడుతూ ఉంటావు, నీ ప్రియుని గురించి ఇంతగా తాపత్రయపడతావు, నీ ప్రియునికి వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమి? అప్పుడు ఆమె వారిని 10,000 మందిలో అతడు అతి కాంక్షణీయుడు అన్నాడు. అదే మాదిరిగా మన యొక్క ఆత్మీయ స్థితిని చూసి ఇతరులు అసూయ చెందాలన్నట్టు. ఐగుప్తు స్త్రీలు హెబ్రీ స్త్రీలను చూసి అసూయపడ్డారంట. వాళ్ళందరూ అసూయపడిపోయారు. అబ్బా వీళ్ళది ఏం ప్రత్యేకత. హామాను కూడా అదే రీతిగా ఏంటంటే ఆ యూదుల యొక్క ఆచారాలు చూసి వాళ్ళ ఒక ప్రత్యేకమైన వారని చూసి వాళ్ళ యందు అసూయ చెంది
వాళ్ళని చంపడానికే ఆయన ఒక శాసనం తీసుకొని వచ్చిన్నాడు. ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఈ కాలంలో కూడా ఒక ఇరాన్ దేశము ఈరోజు కూడా పెద్ద దేశం, అది 8 లక్షలు అలా కొన్ని ఎంతో జనాభా, చాలా ఎక్కువ జనాభా ఉంటుంది, 8 లక్షలు అట్లా అనుకుంటా. మరి ఇశ్రాయేల్ దేశం 1 కోటి ఊళ్ళు లేదు. వాళ్ళ మీద ఎందుకు పగ? వాళ్ళ మిలిటరీ కొరకు దాని కొరకు ఖర్చు పెట్టేదాని కొరకు, టెర్రరిజం కొరకు ఖర్చు పెట్టేది ఉంటే ప్రపంచం అంతా కూడా బాగుపడుతుందంట. అంత డబ్బు ఖర్చు పెడతారు వేస్ట్గా. ఎందుకంటే వాళ్ళంటే అసూయ, వాళ్ళు ధన్యులు, వాళ్ళు అది వాళ్ళ కన్ను మంట అన్నట్టు. మనల్ని కూడా ఆ రీతిగా మన యొక్క క్రైస్తవుడు మనం పని చేసే దగ్గర కానీ, మనం స్టూడెంట్స్ అయితే మన యొక్క చుట్టుపక్కల మన ఫ్రెండ్స్తో వాళ్ళతో కలిసి గ్యాసిప్స్ కొట్టడం కానీ, వాళ్ళతో టైంపాస్గా మాట్లాడడం, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడడం కానీ. నో, నీవు మాట్లాడితే బైబిల్ లాంగ్వేజ్తోనే నువ్వు మాట్లాడాలి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు స్టూడెంట్స్ విషయంలో వాళ్ళు ఏదో పిక్చర్స్ సినిమాలు చూసి ఆ డైలాగ్స్ ఏదో ఊత పదాలుగా వాడుతుంటారు. అంత సీన్ లేదులే, ఈ రకంగా ఆ రకంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. సీరియల్స్లో కూడా ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటివి మనం మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడాలంటే మన లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఏంటి నేను ఒకటి మాట్లాడితే నీవు ఒకటి మాట్లాడతావు అంటే నాది వేరే, నా రూట్ వేరే అన్నాడు. మన ఆలోచన వేరే. సో కాబట్టి ఎందుకంటే మనం ధన్యులము. ఆ ధన్యత ఎంతో మందికి లేదు. ఆ ధన్యత ఎక్కడ ప్రదర్శిస్తావు? చర్చిలనా? చర్చిలో ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ ఈ రకంగా, ప్రైజ్ లార్డ్ ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఇవి ఇక్కడ ఇంత మట్టుకైనా పరిధినా మనది? మన సరిహద్దు ఇంతవరకైనా? బయట ప్రపంచంలో మనం ఉంటాం. ఇక్కడ ఉండేది ఎంత? నేను ఎప్పుడు చెప్తుంటా, 75 ఏళ్ళు బ్రతికితే ఒక 6 నెలలే దేవుని సన్నిధిలో ఉంటామంట మనం. సో 6 నెలలు అంటే 74.5 సంవత్సరంలో బయటనే ఉంటాం. మరి ఎక్కడ మనం మా యొక్క ఆత్మీయత ప్రదర్శించేది? మన పరిశుద్ధత ఎక్కడ ప్రవర్తించేది? బయటనే. మోకా దొరికినప్పుడల్లా నేను చెప్తా ఉంటాను, మనకెప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా అక్కడ మన యొక్క ఆత్మీయత అనేది ప్రదర్శించవలసిన అవసరం, షో చేయాలి అంతే. అది ఒక భాగ్యం అనాలి, అది ఒక అవకాశం అనాలి, కాదు ఒక ఆపర్చునిటీ అనకాలి. ఆపర్చునిటీ లేకపోతే మనం సృష్టించుకోవాలి. ఎట్లా సృష్టించుకుంటామంటే మన యొక్క సత్ప్రవర్తనను బట్టి. సో మనము ఇతరులు చూసి అసూయపడతంత. సో ఈ కీర్తనలో ఈ ధన్యత అనే మాటకు 3 అర్థాలు కూడా ఉన్నట్టు చూడడం. సో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటే కొన్ని పనులు చేయవలసి ఉంటాయి, కొన్ని పనులు చేయకూడని ఉంటారు. కొన్ని తల్లిదండ్రులను ప్రేమించమంటారు, మరి సాతాను యొక్క క్రియలను ద్వేషించమంటారు. సో ఆ రకంగా ఏంటంటే పరిశుద్ధ గ్రంథం కొన్ని డూస్ ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కీర్తనలు ఏంటంటే డూస్ మరి డోంట్స్ అండ్ డూస్ ఏం చేయకూడదు అంటే దుష్టుల మొదట ఏంటంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవక. ఇది చాలా డీప్గా కూడా ఇంకా ఎన్నోసార్లు మనం దీన్ని ధ్యానించవచ్చు, కానీ కొద్దిగా మనం ఈరోజు ధ్యానిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక అంటున్నాడు. మరి దుష్టులు అంటే ఇక్కడ 3 క్రియలు, ఇక్కడ వర్బ్స్ మనము తీసుకోవచ్చు. 3 ఏంటంటే నడవక, నిలవక, కూర్చుండక. ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నడుస్తూ ఉంటాము అంతే, అది 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 ఎప్పుడు మనం నడుస్తూ ఉంటాము. అదే రకంగా ఏంటంటే మనం నిలవక ఎక్కడైనా నిలుస్తూ ఉంటాము, లేకుంటే కూర్చుండక. ఎక్కడ కూర్చోకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి? దుష్ట ఆలోచనలనే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే భక్తిహీనుడు, అవిశ్వాసులు, వాళ్ళ తలంపులు అన్నీ చెడ్డవి ఉంటాయి అని ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. అక్కడ తలంపులో ఉంటుంది. 6:5 ఎవరైనా ఒకరు చదవండి. చదవమ్మా. వారి హృదయము చాలమ్మా. వారి హృదయం యొక్క తలంపులు, వారి హృదయం యొక్క థాట్స్, ఆలోచనలు చెడ్డవి అని ప్రారంభంలోనే దేవుడు అన్నాడు. మన ఆలోచనలు ఎవరి? అవి సాతానియే. సో కాబట్టి ఏంటంటే
దుష్టుల ఆలోచన చెప్పున నడవక అంటాడు. నడవడి అంటే ప్రవర్తనకు గుర్తు. నీ నడక అంటే, అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం, నీవు మంచి ఆరాధికునిగా కావాలంటే కీర్తనల గ్రంథంను మనము మెడిటేషన్ చేయాలి, ఆరాధించాలి. నీకు మంచి సత్ప్రవర్తన కావాలంటే సామెతల గ్రంథం చదవాలి. డైలీ 31 అధ్యాయాలు ఉన్నాయి. డైలీ ఒక అధ్యాయం చదివి ధ్యానిస్తూ ఉంటే నీ ప్రవర్తన అనేది సరిగా, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. నేను ఎక్కువ మాట్లాడుతున్నావు, అధికమైన మాటల్లో దోషం ఉండక మానదని. ఒకవేళ నీకు ఆ రోజు 10వ అధ్యాయంలో చదువుతూ ఉంటే అధికమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటేనే ఉంటుంది. అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను, నేను తగ్గించుకోవాలి అంటాను. మృదువైన మాట కోపమును చల్లార్చును అని ఉన్నది. మృదువుగా మనం ఒకవేళ రఫ్గా మాట్లాడితే మృదువుగా మాట్లాడడం నేర్చుకోవచ్చు. ఈ రీతిగా మన ప్రవర్తన అనేది మన బిహేవియర్ను తెలియపరుస్తుంది. నడక అనేది అదే రకంగా ఏంటంటే నీ లైఫ్ స్టైల్ ఏ రీతిగా ఉన్నది, నీ జీవన విధానము, జీవన శైలి ఏ రీతిగా ఉన్నదో నీ నడక తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకరు నడుస్తూ ఉంటే మనం వాళ్ళు చెప్పొచ్చు. కొంతమంది సైకాట్రిస్టులు ఉంటారంటే వాళ్ళ నడకను బట్టి చెప్పేస్తారు, వాళ్ళ మాటను బట్టి వాళ్ళ క్యారెక్టర్ మొత్తం చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి చెప్పేస్తూ ఉంటారు. మనం అదే రకంగా ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ ఏ రీతిగా ఉన్నదంటే, ఆ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే నీ యొక్క పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఏ రీతిగా ఉన్నదో దాన్ని బట్టి నీ సత్ప్రవర్తన నడబడి అనేది సరిగా రీతిగా ఉంటుంది. నీ ప్రేయర్ లైఫ్ ఏ రీతిగా ఉన్నది. కొంతమంది ఏంటంటే నా విషయంలో ఏంటంటే బైబిల్ రీడింగ్ బాగానే ఉంటుంది, ప్రేయర్ లైఫ్లో కొద్దిగా ఉంటుంది. ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాను, అది పోరాడుతూనే ఉన్నాను నేను. నీ ప్రేయర్ లైఫ్ ఎంత ఎక్కువగా పెడితే, నీవు రహస్యముగా ఎంత ప్రార్థన చేస్తే బహిరంగంగా అంత ధైర్యంగా నువ్వు బ్రతకగలుగుతావు, బహిరంగంగా అంతగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. సో రహస్యమందున్న నీ తండ్రితో ఎక్కువగా నీకు గదిలో నీది ఒక స్థలం అనేది, ఏదైనా నీ ఇంట్లో ఒక స్థలం అనేది, నీ ప్రార్థన గది అనేది, ప్రార్థన స్థలం అనేది ఒకటి ఉండాలి నీకు. అది నీ యొక్క జీవన శైలి, నీ లైఫ్ స్టైల్ అయ్యేది ఉండాలి. నీ స్నేహితులకు, నీ బంధువులకు తెలవాలి, ఆయన ఈ టైంలో ఆయన ప్రార్థన చేస్తాడు, లేకుంటే ఆయన ఈ టైంలో ఆయన థర్స్డే దేవుని సన్నిధిలో ఉంటాడు, అదే రీతిగా సండే దేవుని సన్నిధిలో ఉంటాడండి. మన బంధుమిత్రాదులు అందరికీ తెలవాలి, వాళ్ళు ఫోన్ చేయకూడదు ఆ టైంలో, అంతే. సో కాబట్టి ఏంటంటే మన యొక్క పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఏ రీతిగా నీ శైలి, నీ జీవన శైలి ఆ రీతిగా ఉండాలి. నీ బైబిల్ రీడింగ్ ఏ రీతిగా ఉన్నది, రీడింగ్ ఒక్కటే సరిపోదు, మెడిటేషన్ చేస్తుండాలి. ఎంత సమయం ఇస్తూ ఉన్నావు నువ్వు, ఆ రీతిగా నీ ఫ్యామిలీ ప్రేయర్ ఏ రీతిగా ఉన్నది, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా, ఇవన్నీ ప్రొటెక్షన్. ఇప్పుడు జైసన్ ఆ రీతిగా రక్షింపబడ్డ, ఆ రీతిగా ఆ యొక్క ఇన్స్టెక్ట్ నుంచి తప్పింపబడ్డంటే అది ఒక దేవుని యొక్క ప్రార్థన గోడ అనేది, ఆ కంచె అనేది అక్కడ, ఆ ప్రార్థన అనే కంచెను అక్కడ వచ్చింది కాబట్టి ఆ యొక్క క్షణంను, ఆ యొక్క ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ నుంచి తప్పించబడి ఉన్నాడు. మనం కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటాము, రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఒక క్షణంలోనే తప్పించబడతాం, లేకుంటే స్పాట్ అక్కడనే. సో ఈ ప్రొటెక్షన్ కావాలంటే, ఈ భద్రత కావాలంటే దేవుని యొక్క వాక్యము నిన్ను భద్రపరుస్తూ ఉన్నదా, లేకపోతే మరి ఆ యొక్క ఏదైనా పహరీ గోడ కానీ, ఏదైనా బౌండరీ బాల్ లేకపోతే పశువులు అన్నీ వచ్చేసి ఆ పంటను నాశనం మన జీవితంలో నాశనం చేస్తాడు. ఆ బౌండరీ అనేది, మనము సరిహద్దులు అనేది, ప్రార్థన అనేది, వాక్యం అనే సరిహద్దులతోని మన యొక్క ఆత్మీయ జీవితంను నిర్మించుకోవాలి. సో బైబిల్ రీడింగ్ ఏ రీతిగా ఉన్నది, మెడిటేషన్ ఏ రీతి ఉన్నది, ఫ్యామిలీ ప్రేయర్ అదే రీతిగా ఏంటంటే నియామక కూడికలకు వస్తున్నామా, అపాయింటెడ్ మీటింగ్స్ అంటారు. మనమే నిర్ణయించుకున్నాం, థర్స్డే నాకు వీలు కాదు బ్రదర్, ఇంకొక రోజు అంటే చెప్పగలుగుతావా, ఆ టైంకి ఇక్కడ ఉండాలి అంటే మనకు నిర్ణయం చేసుకోవాలి. ఒకటేంది, మన మైండ్ సెట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం డిసైడ్ చేసుకున్నామనుకో కంపల్సరీ రావాలంటే ఎట్లయినా వస్తాం. ఒక పెళ్ళికి పోవాలనుకో, ఒక ప్రోగ్రామ్కి పోవాలంటే డిసైడ్ చేసుకుంటాం, డ్యూటీకి పోవాలంటే డిసైడ్ చేసుకుంటాం, అది కంపల్సరీ. అది మరి దేవుని సన్నిధి విలాప వాక్యంలో మొదటి అధ్యాయం ఉంటుంది, నియామక కూడికలకు నేను వెళ్ళకపోతిని అంటాడు. తీస్తారా? తీయండి, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. అందరికీ చాలా ప్రాముఖ్యమైన నియామక కూడికలు.
ఇంగ్లీష్లో అపాయింటెడ్ మీటింగ్స్ అనేనమ్మా, లామెంటేషన్స్ స్టార్టింగ్లో ఉంటుంది. దొరికితే చూడు, నేను చెప్తానులే నా బైబిల్. ఎవరైనా దొరికితే చెప్పండి అమ్మా. ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది. వచనం చెప్పమ్మా, వచనం చెప్పు కొంచెం. 1:4 స్టార్టింగ్లోనే ఉన్నది. 1:4 అమ్మా. ఇక్కడ ఇలా వేరేగా ఉందా? తెలుగులోనేమో 1:4లో ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్న లామెంటేషన్స్ అమ్మా. అదే లామెంటేషన్స్, విలాప వాక్యంలో. నియామక కూటములకు ఎవరినూ రారు గనుక అంటాను. విలపించే ప్రవక్త విలపిస్తున్నాడు ఇక్కడ. దైవ సేవకుడు కూడా, పాస్టర్ గారు కూడా విలపిస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి రండి 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 అని. మరి ఆ వ్యక్తిగత విలపిస్తూ ఉండవచ్చు, దేవుని సన్నిధిలో విలపిస్తారు. మీరు రాకపోతే ఒకవేళ మెసేజ్ పంపిస్తా అంటున్నాడు. ఎందుకంటే ఆయన రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆయన పంపిస్తుండు. కానీ నీవెంత దానికి రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉన్నావో చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి మళ్ళీ సబ్జెక్టుకి వెళ్దాం. ఏంటంటే నియామక కూడికలకు నీవు సంఘ కార్యక్రమంలో పాల్గొంటా కానీ, అదే రకంగా సండే వర్షిప్ కానీ, ఇవన్నీ మంచియే. ఇవన్నిటికీ ప్రాముఖ్యమైన మ్యాండటరీ, ఇవన్నీ నో ఎక్స్క్యూజ్. ఎందుకంటే లేకపోతే దుష్టుల ఆలోచన చొప్పున నడిచిపోతాం, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుంటాం, పాపుల మార్గంలో నిలబడతాం. ఇది ఈ రకంగా మనం క్షేమముగా ఉండాలి, భద్రంగా ఉండాలంటే ఈ బౌండరీస్లన్నీ మనం నిర్మించుకొని ఆ బౌండరీ మధ్యలో ఉంటే మనకు కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. కృపాక్షేమములు అనేది మనం ఆ భద్రతలో, ఆ ప్రొటెక్షన్లో, దేవుని యొక్క ప్రొటెక్షన్లో మనము ఉండగలుగుతూ ఉంటాం. సో కాబట్టి విశ్వాసి యొక్క మరి జీవన శైలి ఈ రీతిగా మార్చుకోవాలి. నీ షెడ్యూల్ నీ టైం టేబుల్ ఈ రీతిగా ఉండాలి. ఎంతసేపు పని పోతామా, అటు పోతామా, ఇది పోతామా, ఇదంతా మరి నేను చెప్పాను కదా 74.5 సంవత్సరములు ఇదే పాట. దేవునికి ఎంత సమయం ఇస్తున్నామో ఒకసారి మన జీవన శైలి, జీవన విధానము, ఆ విశ్వాసి యొక్క జీవన శైలి అంటే ఇక్కడ మాట ఏంటంటే ఏ రకంగా ఉన్నదో ఒకసారి మనము క్రీస్తును ఆధారం చేసుకొని, పరిశుద్ధుడైన పౌలును ఆధారం చేసుకొని, వాళ్ళను ఇన్స్పైర్గా చేసుకొని నేను పరీక్షించుకోవాల్సిన అవసరం. మన నడవడి ఏ రీతిగా ఉన్నది, మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, మరి దుష్టుల ఆలోచన చొప్పున ఉన్నదా, దేవుని యొక్క ఆలోచన చొప్పున ఉన్నదా, మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. వీళ్ళు మరి ఇది ఒక దుష్టుల ఆలోచనగా, భక్తిహీనులు కానీ అవిశ్వాసుల ఆలోచనలు అంటే ఏంది? లోక జ్ఞానం విషయంలో, శరీర సంబంధమైన వాటి విషయంలోనే ఉంటుంది. ఆ రీతిగానే నడిపించుకొని ఉంటాను. సో కాకపోతే ఏంటంటే ఈ నడకల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం సులభంగా మార్చుకోవచ్చు. మన నడవని దేవుని సన్నిధిలో వస్తే, దేవుని బిడ్డలతోని ఉంటే, విశ్వాసులతోని ఉంటే, దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే నీ యొక్క నీ నడకను నీవు మార్చుకోవచ్చు. లేకుంటే దాన్ని ఆపవచ్చు. నీ డైరెక్షన్స్ కూడా మార్చుకోవచ్చు. చెడు మార్గంలో చెడు మార్గంలో డైరెక్షన్లు వెళ్తే కూడా నువ్వు మార్చుకోవడానికి ఆస్కారము ఉన్నది. సో నెక్స్ట్ ఏంటంటే పాపుల మార్గమున నిలుచుండుట. స్టాండ్ అంటే ఫామ్గా అంటే స్థాపించబడతావు. ఇక నేను కాదు, నేను ఇంతే, నేను మారను, నా జీవితం ఇంతే, ఎవరైనా చెప్పని, ఏమైనా చెప్పని. పాపుల మార్గమున నిలువక అంటుంటాం. ఫామ్ నేను. మరి ఈ యొక్క పాప ప్రపంచంలో ఇవి ఏంటంటే ఇది యొక్క మన యొక్క ఏంటంటే ఆచారాలు చాలా మట్టుకు మనము ఎన్నో దానికి కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కడ బయట పెడుతుంటే విశ్వాసులు అనేది ఎక్కడ బయటపడుతుంది అంటే పెళ్ళిళ్ళప్పుడే బయటపడుతుంది. పండ్లు పెట్టాలి, పూలు పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సైంటిఫిక్గా ఉండొచ్చు, కరెక్టే. కానీ తాళి కట్టుకోవాలి, పాస్టర్ దగ్గర కట్టాడంటే తర్వాత పోయి పక్కకు పోయి కట్టుకుంటావు. మంగళమే వేసి పాట పాడుతావు. ఆ మంగళముకు ఈ మంగళానికి, మంగళసూత్రానికి ఏం అర్థం ఉన్నదో అర్థం లేదంట. ఆ మంగళమే యేసునకు ఈ మంగళసూత్రానికి ఎక్కడ సంబంధం ఉన్నదో, ఎక్కడ అంటగట్టినరో తెలియదు.
మరణమునకు విజయం మీద పాట పాడడానికి మేము థర్స్డే ట్రై చేసినాం, వస్తలేదు, అది సరిగా సెట్ అవుతలేదు. అది సావు దగ్గర పర్ఫెక్ట్గా వాడతారు అందరు, అసలు కళ్ళు మూసుకొని వాడతారు, కొందరు అయితే కంటతో కూడా వస్తుంది. సావుకు ఒక పాటలు, పెళ్ళికి ఒక పాట, మంగళమే యేసు అంటే ఏంటి అసలు? అది ఆయన పెళ్ళి కుమారుడుగా వస్తూ ఉన్నాడు, ఆయన వసంత రాయుడుగా వస్తూ ఉన్నాడు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి పోవాలి. అది యాక్చువల్గా మంగళమే యేసునకు అంటాను, ఈ మంగళసూత్రానికి కాదు. సో ఆచారాలను అక్కడ నిలబడుతూ ఉంటాం, అక్కడ నిలబడిపోతాం మనం, ఆచారాల వ్యవహారాలకు సంబంధించింది అయినది. సో కాబట్టి ఏంటంటే ఇది పునాది అయి ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక పడుచువాడు ఉంటాడు. ఆ పడుచువాడు ఏంటంటే ఆ జారస్త్రీ సందు దగ్గర జారస్త్రీ 7వ అధ్యాయంలో 9వ వచనంలో 3వ లైన్లో ఉంటుంది. ఆ పడుచువాడు ఆ యొక్క సందులో జారస్త్రీ సందులో నిలబడేను అని ఉంటుంది అక్కడ. తర్వాత పక్షి దగ్గర ఏ రీతిగా మరి ఆ యొక్క పక్షి ఏ రీతిగా వలలో పడుతుందో ఆ రీతిగా పడిపోతాడు, అంతే, నాశనం అయిపోతాడు, అంతే, మృత్యువు దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే 6వ అధ్యాయంలో సామెతల్లో ఉంటుంది. ఆ యొక్క జారస్త్రీ కానీ వ్యభిచారి దగ్గరికి జారస్త్రీ అంటే ఎవరు? లోకమే. లోకం అనేది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో కాబట్టి లోకంలో ఏమేమి ఉంటుంది? మరి లంచగొండితనం ఉంటుంది, ఆ పాపుల యొక్క మార్గం లంచగొండితనం ఉంటుంది, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, హత్యలు ఉంటాయి, ఇన్సల్ట్ చేసి ఇవి నానా రకాలుగా ఉంటాయి. ఈ వ్యవహారాలన్నింటిలో నిలబడక, పాపుల మార్గంలో నిలబడక దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి, దేవుని బిడ్డలతో నీవు ఉండాలి, దేవుని బిడ్డలతో నిలబడి వారితో డిస్కషన్ చేస్తూ ఉండాలి. సో కాబట్టి ఆ రీతిగా పాపుల మార్గంలో నిలవక. 3వది ఏంటంటే అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అపహాసకులు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇది కూడా ఏంటంటే కూర్చోవడం అన్నట్టు. ఒక పదవిలో ఒకరికి పొజిషన్ అనేది కూర్చుంటే, ఆ సీట్లో కూర్చుంటే ఆ యొక్క డిగ్నిటీ అనేది వస్తూ ఉంటుంది. ఒక ప్రైమ్ మినిస్టరో ఒక చీఫ్ మినిస్టరో ఆ సీట్లో కూర్చుంటే ఆయనకు పవర్ అనేది వస్తూ ఉంటుంది. ఒక హెడ్ మినిస్టర్సో లేకుంటే ఒక ప్రిన్సిపల్, ఒక కరస్పాండెంట్స్, ఆ సీట్లో ఎవరైనా కూర్చుంటే ఆ డిగ్నిటీ అనేది వస్తూ ఉంటుంది. అంటే స్థిరత్వం మనకు ఇక నేను మారను, నేను ఈ రీతిగానే ఉంటాను అనేది, అంటే ఒక పాపంలో పడిపోయిన స్థితిలో ఉంటుంది. మొదటి నడక నిలబట్ట ఇక కూర్చుంటుంట, అంటే ఇక అక్కడ మనకు ఇక క్షేమం అనేది లేదు, అక్కడ తిరిగి మనం రావడానికి వీల్లేదు. నడుచుట్లో నీవు మార్చుకోవచ్చు, నీ దశను నీ దిశను నీవు మార్చుకోవచ్చు, కానీ కూర్చుంటే మాత్రము మార్పు అనేది ఉంటుంది. సో స్టార్టింగ్లోనే మనము సెట్ చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. సో కాబట్టి ఏంటంటే మరి ఈ యొక్క అపహాసకులు ఏమేమి చేస్తారంటే దేవుని పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉంటారు, బల్లను వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి భాషలు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. దేవుని అద్భుతాలను కూడా వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. అదంతా అది ఎట్లా స్వస్థత అవుతుంది, గుడ్డోడు ఎట్లా కళ్ళు తెరుచుకుంటాడు, వ్యభిచారం మరి అదే రకంగా 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ రీతిగా స్వస్థపరచబడుతుంది. ఆయన ఆ మాటలు ఆ శక్తి ఉన్నాయని నీవు నేను విశ్వాసులమైన మనం నమ్ముతాం. వేరే వాళ్ళు అపహాసకుడు నమ్మడు వాడు. సో దేవుని రాకడను కూడా వాళ్ళు అపహాస్యం చేస్తారని 2వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ పేతురు అపహాసకులు ఏ రీతిగా దేవుని రాకడను ఏ రీతిగా అపహాస్యం చేస్తారో చాలా స్పష్టంగా పరిశుద్ధుడైన పేతురు రాసినట్టు మనం అక్కడ చదవచ్చు. అంత్యదినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తన స్వకీయ దురాశల చేత నడుచుకొనుచు ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయనో పితరులు నిందించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవారు. అపహాసకులు 2వ రాకడను అపహాసిస్తూ ఉంటారు.
అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీవు దేవుని సన్నిధిలో నీవు కూర్చోవాలి అంతే. ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో ఉండాలి. బేస్తవారం మనకు రెండే కుడికలు ఉన్నది, రెండవ శనివారం కూడా ఉన్నది. ఎందుకు మనము చేసుకోలేమా, అరేంజ్ చేసుకోలేమా? లీవ్ పెట్టుకో. బ్రదర్ రమేష్ కూడా చాలాసార్లు లీవ్ పెట్టుకొని వస్తూ ఉంటాడు. దాని ప్రాముఖ్యత ఏమి, పెద్ద అద్భుతాలు జరుగుతాయి అది కాదు. మనం పోషింపబడతాం, నరిష్డ్ అవుతూ ఉంటాం. మామూలు ఆహారం తినడం వేరే, మనం నరిష్మెంట్ అంటే న్యూట్రిషనల్ అనేది ఒక బలమైన ఆహారము అనేది మనము తినే అవసరమై ఉన్నది. ఇంకా మనము ఏదంటే మనం పాలు తాగే ప్రాయంలో ఉన్నట్టు ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనంలో పాలు తాగే ప్రాయంలోనే ఉండకూడదు. ఇంకా మనం ఏదో ఇట్లొచ్చి ఇట్లా కూడా నామినల్గా వచ్చి ఇట్లా నామకార్థంగా ఆదివారం వచ్చి ఏదో ఇంత కానుకలేసి వెళ్ళిపోవడం. కానుకలు అన్నారు, ఎవరైతే ఆఫరింగ్స్ హృదయపూర్వకంగా దేవునికి నమ్మకంగా ఇస్తారో దాన్ని ఆఫరింగ్ అంటారు. నాకు చందాలంటే కూడా నాకు ఇష్టం అనిపించేది. ఎందుకంటే గణేష్ చవితి రోజు ఇప్పుడు చందాలు ఎత్తున్నట్టు పూర్వలందరూ పట్టుకొని అది చందాలు అంటారు. ఇది చందా కాదు, ఇది ఆఫరింగ్, ఇది కానుకలు, దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చే కానుక అయి ఉన్నది. సో ఆ రకంగా అపహాసకులు ఆ రీతిగా అపహాస్యము చేస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనము చివరికి ఏంటంటే ఈ రకంగా మనము దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిల్వక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక అని ఉంటాడు. మరి ఎక్కడ ఉండాలంటే దాని సొల్యూషన్ ఏదైనా మరి ఏదైనా మరి ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు దాని సొల్యూషన్ కూడా చెప్పవలసి. ఒక కంక్లూషన్ ఏంటంటే మరి దుష్టుల ఆలోచన చెప్పు నడవక. ఇంకొకటి ఏంటంటే మరి ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ మరి చాలామంది ఇంగ్లీష్ పాటని తెలుగునే ఇంగ్లీష్లో పట్టుకొని పాడుతున్నాం కదా. మరి మంచి మంచి మరి మంచి బుక్స్ కూడా ఉన్నాయి. సిట్ స్టాండ్ వాక్ అనేది వాచ్మెన్ నీ రాసిన బుక్ ఉంది. మీరు ఇంగ్లీష్లో చదివితే చాలా చక్కగా ఉంటుంది. తెలుగులో నేను చాలా కాలం క్రితం చదివిన, నేను అది మర్చిపోయాను నేను. మరి ఇది ఇక్కడ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో సిట్ స్టాండ్ వాక్ అనేది వాచ్మెన్ రాసిన బుక్ ఉన్నది. బ్యూటిఫుల్, ఆత్మీయపరంగా లోతుగా ఉంటుంది. అది దాన్ని ధ్యానపూర్వకంగా చదవాలి. ఎప్పుడన్నా మీకు టైంపాస్ కాకుండా ఏం కాకుండా అటువంటి బుక్స్, ఆత్మీయ సంబంధ స్పిరిచువల్ బుక్స్ చదువుతూ అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి నరిష్మెంట్ అనేది దొరుకుతుంది, న్యూట్రిషనల్ ఫుడ్ అనేది దొరుకుతూ ఉంటుంది మనకు. అప్పుడు నువ్వు బలంగా ఆరోగ్యకరంగా ఉండగలుగుతావు, హెల్తీగా నీవు ఉండగలుగుతావు. దేవునిలో నీవు బలంగా శరీరీతిగా ఒకవేళ బలంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ రీతిగా ఉంటే నీవు బలహీనుడివే అంటున్నావు. సో కాబట్టి ఏంటంటే వాచ్మెన్ ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక దాని గురించే అక్కడ రాసిన్నాడు. సో 4వ అధ్యాయం మనం నడుచుట ఫస్ట్ చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీవు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదునైనా నేను మిమ్మును బతిమలాడుకొనుచున్నాడు అంటున్నాడు. పాస్టర్ గారు కూడా ఇక్కడ బ్రతిమలాడుతుంటారు, దేవుని సన్నిధికి రండి రండి బ్రతిమలాడుకొని. పరిశుద్ధైన పౌలు స్థితి కూడా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోని. మాటలు చూడండి, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో. మన మాట ఏ రీతిగా ఉండాలి? మృదువుగా ఉండాలి. చాలా కష్టం అది ప్రాక్టీస్తోని చేస్తుంది. మరి ఒకవేళ ఆ రీతిగా మాట్లాడే వాళ్ళు ఉంటే, కొంతమంది తక్కువ మాట్లాడుతుంటే అది ఒక ధన్యతనే అంటాను నేను. వినయముతోని సాత్వికముతోని, మీక్నెస్ సాత్వికంతోని నడుచుకొని ఈ రీతిగా నడుచుకోవాలి మనం. సో నెక్స్ట్ ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ఆ రీతిగా దేవుని బిడ్డలతో ఆ రీతిగా నడుచుకోవాలి. ఈ లోకంలో కూడా మనం అదే రీతిగా నడుచుకుంటే మనల్ని ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేరు, మనల్ని ఎందుకు వాళ్ళు అడగలేరు, నీ దేవుడు ఎవరు అని ఎందుకు అడగలేరు. రెండవది ఏంటంటే దేవుని సన్నిధిలో మరి దేవుని బిడ్డలతో నిలుచుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అది కూర్చుండుట, అది సరే నడుచుట, ఇప్పుడు నిలుచుండుట. ఇది అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును ధరించుకొనుట. నువ్వు నిలబడాలంటే స్ట్రేట్ ఫాస్ట్గా నిలబడాలంటే మరి నీవు సర్వాంగ కవచములు. ఇక్కడ ఒకసారి వాక్యానం కూడా దైవ సేవకులు చేస్తున్నారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గురించి చదవాలి. అందులో ఉన్న అన్ని మొత్తము ఆ యొక్క సైనికునిలాగా మొత్తం ధరించుకోవాలి. సత్యం అనే దట్టిని ధరించుకోవాలి. మరి రక్షణ అనే శిరస్సును ధరించుకోవాలి. అప్పుడు ఆ సర్వాంగ కవచం ధరించుకుంటే నీవు నిలబలుగుతావు. చివరికి ఏంటంటే దేవుని బిడ్డలతోని నీవు కూర్చోవలసిన అవసరమైనది. మన ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏంటంటే, చేయండి అమ్మా, చదవండి, అది కూడా చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూడా కూర్చుండబెట్టే అది మన పొజిషన్, మన హోదా. అది మనం ఎక్కడ కూర్చుంటున్నాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ లెక్క ఏంటంటే మనము ఆత్మ సంబంధమైన వాటిలో, భూ సంబంధమైన వాటిలో కాకుండా కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొండి ఉన్నాడు. పైనున్న వాటిని, భూ సంబంధమైన విషయం పైన. సో కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిల్వక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలేర నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. అట్టి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించును గాక.